శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, మీరు ఎప్పుడు స్థిరత్వాన్ని ఇష్టపడేవారు, సహనంతో ముందుకు సాగేవారు. కానీ ఈ 5, 6, 7, 8 తేదీలు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తెప్పే సూచనలు ఇస్తున్నాయి. అదేంటో ఈ వీడియోలో మీరు పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నారు. ఈ 4 రోజుల శుభవార్తలు, మీకు ఎదురయ్యే అవకాశాలు, తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు, మీ జీవితాన్ని మార్చే పరిహారాలు. ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీ జీవితానికి ఒక స్పష్టమైన దిశ మీకు తెలుస్తుంది. 5వ తేదీ ఫలితాలు. ఒక సూచనల రోజు అని చెప్పాలి. ఈరోజు మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త మీకు అందుతుంది. అది చిన్నదైనా మీ మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ఫోన్ కాల్ రావచ్చు. వ్యాపారంలో ఒక కొత్త ఆర్డర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులు కాస్త ఆలస్యంగా అయినా పూర్తి అవుతాయి అని చెప్పాలి. జాగ్రత్త. ఈరోజు మీరు అవసరానికి మించి ఆలోచించడం వలన కొన్ని గందరగోళ పరిస్థితులు రావచ్చు. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోవద్దు. మీ నిర్ణయాల మీద మీరు నమ్మకం పెట్టుకోండి. చిన్న విషయాల మీద గొడవలు కూడా రావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా వాడండి. ఆర్థిక పరిస్థితి. ఖర్చులు కొంచెం పెరుగుతాయి. అనవసర ఖర్చులు తగ్గించాలి. పెట్టుబడులు పెట్టడం ఈరోజు మంచిది కాదు మిత్రులారా. ఆలోచించి ఖర్చు చేస్తేనే లాభం అని చెప్పాలి. ప్రేమ, కుటుంబ సంబంధాలు. ఈరోజు మీకు ప్రేమలో కొంత చిన్న అపార్థం రావచ్చు. మాట్లాడటం ద్వారా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఒత్తిడికి గురి కావద్దు. మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. పరిహారము. ఈరోజు ఉదయం ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. తెల్ల పూలతో దేవుడికి పూజ చేయండి. గోమూత్రము లేదా పాలు దానము చేస్తే ఇంకా శుభం అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఒక ముఖ్యమైన సూచన. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే 3 రోజులకు ఒక మంచి దారిని చూపిస్తుంది మిత్రులారా. 6వ తేదీ ఫలితాలు. నిన్నటి సందేహాలు ఈరోజు సమాధానాలుగా మారే రోజు ఇది అని చెప్పాలి. ప్రియమైన వృషభ రాశి వారికి 5వ తేదీ మీకు ఒక సంకేతాన్ని ఇచ్చింది. కానీ 6వ తేదీ మీ జీవితంలో ఒక చిన్న టర్నింగ్ పాయింట్లా మారే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశం మీ భవిష్యత్తును మలిచే శక్తి కలిగి ఉంటుంది. ఈరోజు మీరు ఆశ్చర్యపోయే విధంగా ఒక మంచి పరిణామం జరగబోతుంది. మీరు ఎదురు చూసిన పని పూర్తి కాబోతుంది. మీ ప్రతిభను ఎవరో గుర్తించే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారులకు కొత్త పార్ట్నర్షిప్ అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా మీరు గతంలో చేసిన కష్టం ఈరోజు మంచి ఫలితంగా కనిపిస్తుంది. జాగ్రత్త. ఈరోజు మీకు వచ్చే అవకాశాల్లో కొన్ని మాయలాంటివి కూడా ఉండవచ్చు. ప్రతి ఆఫర్ను నమ్మకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరో మోసం చేసే ప్రయత్నం చేయవచ్చు. అతి ఆశ కొంత నష్టాన్ని తీసుకురాగలదు మిత్రులారా. ఆర్థిక పరిస్థితి. ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ వెంటనే ఖర్చు చేయకుండా ఆదా చేయండి మిత్రులారా. పెట్టుబడులు వేయాలనుకుంటే సీనియర్ లేదా అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి. ప్రేమ, కుటుంబ సంబంధాలు. ఈరోజు మీ సంబంధాలలో ఒక పాజిటివ్ మార్పు కనిపిస్తుంది. గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ మనసులోని మాటను చెప్పడానికి ఇది సరైన సమయం అని చెప్పాలి. వివాహానికి సంబంధించిన చర్చలు ముందుకు సాగవచ్చు. నిజాయితీగా మాట్లాడితే సంబంధాలు బలపడతాయి అని గ్రహించండి. పరిహారము. ఈరోజు మీరు చేయవలసింది ఒక్కటే. శుక్రవారం అయితే లక్ష్మీదేవికి దీపాన్ని పెట్టండి. తెల్లని బట్టలు ధరించడం మంచిది. ఒక పేదవారికి అన్నదానము చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ముఖ్యమైన సూచన. ఈరోజు మీరు పట్టుకున్న అవకాశం మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళ్తుంది అని గ్రహించండి మిత్రులారా. ప్రతి విజయానికి ముందు ఒక పరీక్ష తప్పనిసరి ఉంటుంది. ఈరోజు మీ సహనాన్ని పరీక్షించే రోజు అని చెప్పాలి. 7వ తేదీ ఫలితాలు. ప్రియమైన వృషభ రాశి వారికి 6వ తేదీ మీకు అవకాశాలను ఇచ్చింది. కానీ 7వ తేదీ ఆ అవకాశాలను నిలబెట్టుకునే పరీక్షల రోజు అని గ్రహించండి.
ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. శుభవార్త. ఈరోజు మొదట్లో కాస్త ఒత్తిడి ఉన్నా చివరికి ఒక మంచి ఫలితం మీకు ఎదురు కాబోతుంది. మీరు కష్టపడిన పని చివరికి విజయవంతం అవుతుంది. మీ మీద ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. మీ విలువను ఇతరులు గుర్తించే రోజు ఈరోజు అని చెప్పాలి. ముఖ్యంగా మీ సహనం మీకు విజయాన్ని తెస్తుంది. జాగ్రత్త. ఈరోజు మీకు ముఖ్యంగా 2 జాగ్రత్తలు అవసరం. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. త్వరగా స్పందించకండి. చిన్న గొడవ పెద్ద సమస్యగా మారే అవకాశం కనిపిస్తుంది. ఫ్రెండ్స్ లేదా కుటుంబంతో విభేదాలు రావచ్చు. ఒక మాట ఒక సంబంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది తప్పకుండా గ్రహించండి మిత్రులారా. ఆర్థిక పరిస్థితి. ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. అనుకోని ఖర్చులు రావచ్చు. ఈరోజు ఆదా చేయడం అంటే రేపటి భద్రత అని గ్రహించండి. ప్రేమ కుటుంబ సంబంధాలు. ఈరోజు సంబంధాల్లో కొంత ఎమోషనల్ టెన్షన్ ఉండవచ్చు. మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచండి. అనుమానాలకు దూరం ఉండండి. మాట్లాడకపోతే సమస్యలు పెరుగుతాయి. మాటలే సంబంధాలను కాపాడుతాయి అని గ్రహించండి. పరిహారము. ఈరోజు మీరు తప్పకుండా చేయవలసిన పరిహారాలు. శివాలయంలో అభిషేకం చేయించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నల్ల నువ్వులు దానము చేయండి. ఇది మీ నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. ముఖ్యమైన సూచన. ఈరోజు మీరు ఎదుర్కొనే పరీక్ష మీలోని నిజమైన శక్తిని బయటపెడుతుంది అని గ్రహించండి. 8వ తేదీ ఫలితాలు. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష ఈరోజు మీ విజయానికి పునాది అవుతుంది అని చెప్పాలి. ప్రియమైన వృషభ రాశి వారికి 7వ తేదీ మీకు పరీక్ష పెట్టింది. కానీ 8వ తేదీ మీకు ఆ పరీక్షకు రివార్డు ఇచ్చే రోజు అని చెప్పాలి. ఈరోజు మీరు గతంలో చేసిన కష్టానికి స్పష్టమైన ఫలితం కనిపించే రోజు ఈరోజు అని చెప్పాలి. శుభవార్త. ఈరోజు మీ జీవితంలో ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మంచి పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఒక మంచి వార్త మీ కుటుంబాన్ని ఆనందపరుస్తుంది. ముఖ్యంగా మీరు అనుకున్న దారిలో మీరు ముందుకు సాగుతున్నారని ఈరోజు మీకు నమ్మకం వస్తుంది. జాగ్రత్త. విజయం వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అహంకారం వద్దు. ఇతరులను చిన్నచూపు చూడకండి. మీ విజయాన్ని అందరితో పంచుకోవద్దు. ఆర్థిక పరిస్థితి. డబ్బు ప్రవాహం బాగుంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయం అని చెప్పాలి. కానీ ప్రణాళికతో పెట్టుబడి పెట్టాలి. ప్రేమ కుటుంబ సంబంధాలు. ఈరోజు సంబంధాలలో చాలా ఆనందం ఉంటుంది. మీకు దగ్గరైన వారు మీకు సపోర్ట్ చేస్తారు. ప్రేమలో స్పష్టత వస్తుంది. వివాహ విషయాలు తుదికి చేరవచ్చు. ఈరోజు మీ హృదయం సంతోషకరంగా ఉంటుంది. పరిహారము. ఈరోజు మీరు చేయవలసిన పరిహారం లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి. ఒక పేదవారికి దుస్తులు దానము చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీ సంపదను మరింత పెంచుతుంది. ముఖ్యమైన సూచన. ఈరోజు వచ్చిన విజయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది అని గ్రహించండి. ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక చిన్న భాగం మాత్రమే కాదు, మీ భవిష్యత్తును తీర్చిదిద్దే కీలకమైన అధ్యాయం అని గ్రహించండి. ప్రియమైన వృషభ రాశి వారికి 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు మీరు చూసిన ప్రయాణం ఒక సాధారణ జాతకం కాదు. ఇది ఒక జీవిత పాఠం. ఇది ఒక మార్గదర్శకం అని చెప్పాలి. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను మీరు ఒక అవకాశంగా మలుచుకోవాలి. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మిత్రులారా. వృషభ రాశి వారికి నేను చెప్పే విషయం ఒక్కటే. ఎప్పుడూ సహనం కోల్పోవద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం మీ బలం మీ స్థిరత్వం అని గ్రహించండి. ఈ 4 రోజులలో లేదా తర్వాత కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపాన్ని పెట్టండి. పేదవారికి అన్నదానము చేయండి. ప్రతిరోజు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని, మానసిక ప్రశాంతతను, శుభ ఫలితాలను తీసుకువస్తుంది. మీరు ఒంటరిగా లేరు.
ఈ విశ్వం మీతో ఉంది. మీ కష్టం ఎప్పుడూ వృధా కాదు అని గ్రహించండి. ఓం నమః శివాయ. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.